నా బ్యాచులర్ రూమ్ చూపిస్తాను రండి. ఇది పెంట్ హౌస్. సో, మ్యాక్స్ చుట్టుపక్కల వ్యూ చూపిస్తాను చూడండి. సో, మాకు ఆపోజిట్‌లోనే టెంపుల్ ఉంటుంది. సో, వెంకటేశ్వర స్వామి టెంపుల్. సో, రోజు వెళ్ళాలనుకుంటాం కానీ ఒక్కరోజు కూడా వెళ్ళలేదు. ఒకరోజు వెళ్ళాము. అది కూడా గుడి ఓపెనింగ్‌కి వెళ్ళాము. చాలా బాగా పెట్టారు భోజనాలు. అండ్ మనకి ఇది వచ్చేసరికి చాలా ఎంప్టీ ప్లేస్ అనమాట. సో, కొంచెం గ్రీనరీ కోసం మొక్కలు నాటారు. మోస్ట్లీ మల్లెపూల చెట్లు ఉంటాయి. సో, మా కోసం కాదు, కింద ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళవి. సో, మ్యాక్స్ చాలా పూలు వస్తాయి. వాసన ఎవ్రీథింగ్ చాలా బాగుంటాయి. అండ్ తులసి మొక్కలు కూడా చూసారు కదా, అవి చాలా చాలా బాగుంటాయి. ఇది మా రూమ్ వచ్చేసరికి బయట సైడు. సో, కనిపిస్తుంది ఏదైతే ఉందో అది డాగ్, మాది కాదు, కింద ఓనర్స్ వాళ్ళది. సో, అది కింద కంటే పైన ఎక్కువ ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడికి వచ్చేస్తే ఇది మా రూమ్. అండ్ మా రూమ్లో పెద్దగా ఏమి ఉండవు. సో, మేము ఎక్కువ కిందనే పడుకుంటాం కాబట్టి చాలా క్లీన్గా ఉంటుంది. సో, కొన్ని సెల్స్, బుక్స్ అండ్ అన్నీ కనిపిస్తున్నాయి చూడండి. ఇంతే మా బ్యాచిలర్స్ రూమ్, పెద్దగా ఏమి ఉండవు. అండ్ ఇక చూస్తూనే ఉంటాం. ఇవి కొంచెం ఫుడ్ రిలేటెడ్ థింగ్స్ అన్నట్టు, పెద్దగా ఏమి ఉండవు. ఒక కుక్కరు, వాటర్ క్యాన్ అండ్ బేసిన్, ఇవన్నీ కామన్. ఇంకా రూమ్, ఒక చిన్న ఫ్యాన్, ఒక చిన్న ట్యూబ్ లైట్, చార్జెస్ ఓకే. ఓవరాల్గా ఒకసారి మా రూమ్ చూసేసాను. అండ్ ఇక్కడ వాన పడుతున్న సమయంలో దృశ్యాలు ఇవి. కొంచెం పొద్దున్నే నిద్ర లేచినట్టు యాక్టింగ్ చేస్తూ అలా షోస్ ఆఫ్ చేస్తున్న కుమార్. సో, ఇలా ఈ వీడియో